హలో ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు మై క్లాస్. ఐఎమ్ శ్రీనివాస్ అడుసుమల్లి. మనము హ్యావ్ ఫ్యామిలీ నేర్చుకునే ప్రాసెస్లో మధ్యలో ఉన్నాము. దాన్ని ఈ రోజున కంటిన్యూ చేద్దాం. క్లాస్ బిగించేసే ముందు ఎప్పట్లాగానే ఒక చిన్న డౌట్. నిన్న నేను చెప్పినటువంటి హ్యావ్ ఫ్యామిలీలో ఈ క్వశ్చన్ ట్యాగ్స్ ఇచ్చాను. ఇచ్చినప్పుడు పరమేశ్ అనేటటువంటి స్టూడెంట్ ఒక డౌట్ అడిగాడు. ఏంటంటే, కన్నయ్య నాయుడు హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫీల్డ్, హ్యాజంట్ హీ అని ఇచ్చాను నేను. ఇచ్చినప్పుడు అబ్బాయి ఏం డౌట్ అడిగాడంటే, ఇక్కడ కన్నయ్య నాయుడు హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ ఫీల్డ్ అనే సెంటెన్స్ని హ్యాజంట్ హీ అని అడిగారు. ఇక్కడ గాట్ లేకపోయినా పొసెషన్ కాబట్టి ఇలా అడగవచ్చా, లేక డస్ హీ హ్యావ్ అని అడగవచ్చా? కొంచెం చివరిలో వచ్చిన అన్ని సెంటెన్సెస్ని మీరు హ్యావ్ అండ్ దే, హ్యాజంట్ హీ ఇలానే అడిగారు. కొంచెం క్లారిఫై చేయండి సార్ అన్నారు. పరమేశ్ అని పిలవమని చెప్పావు. ఓకే పరమేశ్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నీకు వచ్చిన సమస్య ఏంటంటే, ఇక్కడ హ్యాజంట్ హీ వాడాలా, డస్ హీ హ్యావ్? ఎందుకంటే అతనికి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తున్నాం కదా. అటువంటప్పుడు అతనికి ఎక్స్పీరియన్స్ ఉందా అని అడగటానికి డస్ హీ హ్యావ్ అని అడగొచ్చా అని అడుగుతున్నావు నువ్వు. ఇక్కడ బేసిక్గా ఒకటి గుర్తుపెట్టుకో. ఇక్కడ సెంటెన్స్లో ఉన్న మెయిన్ వర్బ్ ఏమిటి? కన్నయ్య నాయుడు హ్యాజ్ అనేది ఇక్కడ మెయిన్ వర్బ్. గాట్ ఉందా లేదా మనకు అనవసరం. గాట్ ఉన్నది పొసెషనే, గాట్ లేకపోయినా పొసెషనే. సో ఇక్కడ మెయిన్ వర్బ్ హ్యాస్. కాబట్టి నీకు క్వశ్చన్ ట్యాగ్ కూడా హ్యాస్ తోటే బిగిన్ అవ్వాలి. ఇక్కడ హ్యాస్ అండ్ హీ అనే రావాలి. అదేవిధంగా ఇది చూడు, దే హ్యావ్ గాట్ 3 children అన్నా, దే హ్యావ్ 3 children అన్నా ఒకటే, అది పొసెషన్. ఇక్కడ ఇది హ్యావ్ అండ్ దే అని అడిగాము ఇక్కడ. ఎందుకంటే దే అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ హ్యావ్ వచ్చింది ప్లూరల్, కాబట్టి ఇక్కడ హ్యావ్ అండ్ దే అని అడగాలి. బేసిక్గా ఏంటంటే, తెలుగులో చిన్న 2 సెంటెన్సులు చెప్తా విను. ఏంటంటే, రాముడు మంచి బాలుడు అని నాకు ఒక అభిప్రాయం ఉంది. నీ అభిప్రాయం కూడా తీసుకోదలుచుకున్నాను. రాముడు మంచి బాలుడు అని ఇప్పుడు నిన్ను ఎట్లా అడగాలి నేను? కాదా అని అడుగుతాను. కాదా అని అడుగుతాను, అంతే కదా. సో రామ ఈజ్ ఎ గుడ్ బాయ్, కాదా అని అడిగినప్పుడు ఈజంట్ హీ. ఇక్కడ ఏంటి? రామ ఈజ్ ఎ గుడ్ బాయ్ అంటున్నాం. ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? ఈజ్. కాబట్టి నీ క్వశ్చన్ కూడా హీ ఈజ్ తోట రావాలి. ఈజంట్ హీ, కాదా అనడానికి మనము దీన్ని నెగటివ్ ఇంటరాగేటివ్ అంటారు. ఈ మీరు కంగారు పడొద్దు. నేను చెప్పాను కదా, ప్రశ్నలు ఏ ఉద్దేశంతో అడుగుతాము, లేదా ఎదుటి వ్యక్తి నుంచి మనం ఏం ఆశించి మనం ఎటువంటి ప్రశ్న అడుగుతాము. ఎందుకంటే ప్రశ్నించే స్ట్రక్చర్ కూడా మారిపోతుంది. ఎదుటి వ్యక్తి నుంచి నువ్వు ఏం ఆశిస్తున్నావో దాన్ని అనుసరించి నీ క్వశ్చన్ యొక్క స్ట్రక్చర్ ఉండాలి. ఈ ఎన్ని రకాలుగా మనం క్వశ్చన్స్ అడుగుతామనేది మీకు ఆల్రెడీ బి ఫ్యామిలీ చెప్పినట్టు చెప్పాను. క్వశ్చన్స్ అన్నిటికి కలిపి నేను ఒకసారి క్లాస్ తీసుకుంటాను అని. అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. ఇక్కడ ఏంటి నేను చెప్పింది? రామ ఈజ్ ఎ గుడ్ బాయ్, రాముడు మంచి బాలుడు అని నాకు ఒక అభిప్రాయం. నిన్ను అడుగుతున్నా ఇప్పుడు, కాదా అంటున్నాను. కాదా అని అడిగినప్పుడు నీవు తప్పనిసరిగా ఇక్కడ మెయిన్ వర్బ్ ఏంటి? ఈజ్. కాబట్టి ఈజ్ తోటే నెగటివ్ ఇంటరాగేటివ్ రావాలి. నెగటివ్ ఇంటరాగేటివ్ ఎలా వస్తుందంటే ఈజంట్ హీ, ఈజ్ నాట్ హీ అని వస్తుంది. అది పూర్తిగా రాయాలనుకో, ఈజ్ నాట్ హీ ఏ గుడ్ బాయ్, ఈజ్ నాట్ రామ ఏ గుడ్ బాయ్ అనేటటువంటిది వస్తుంది. ఆ మిగతాదంతా తీసేసాం. ఎందుకు? ముందే చెప్పేస్తున్నాం రామ ఈజ్ ఎ గుడ్ బాయ్ అని. కాబట్టి మళ్ళీ దాన్ని కంటిన్యూషన్ మనం చేసే పని లేదు. రాముడు మంచి బాలుడు, కాదా అన్నాను. అప్పుడు నువ్వేమంటావు? అవునండి అంటావు, లేదా కాదండి అంటావు. అంతకు తప్పించి నువ్వు తర్వాత అవునండి రాముడు మంచి బాలుడు అని నువ్వు మళ్ళీ రిపీట్ చేయని అవసరం లేదు కదా. ఇక్కడ కూడా అంతే. రాముడు మంచి బాలుడు, కాదా అన్నాను. రామ ఈజ్ ఎ గుడ్ బాయ్, కాదా అంటానికి నెగటివ్ ఇంటరాగేటివ్లోకి వెళ్ళాలి. ఈజంట్ హీ అయిపోయింది. ఇప్పుడు నువ్వు అబ్బాయి మంచి బాలుడు అనుకో, ఎస్ హీ ఈజ్, నో హీ ఈజంట్ అని చెప్తావు, అయిపోయింది. అదేవిధంగా అర్థమైంది కదా. ఇప్పుడు రాముడు మంచి బాలుడు కాదు అని నాకు అభిప్రాయం. రాముడు మంచి బాలుడు కాదు అని నాకు అభిప్రాయం. ఇప్పుడు నేను అడగాలి నేను. సో రాముడు మంచి బాలుడు కాదు. ఎప్పుడేం అడుగుతాను? అవునా అని అడుగుతాను. ఇందాకేం అడిగాను? కాదా అని అడిగాను. ఇప్పుడు అవునా అని అడుగుతున్నాను. ఇక్కడేమి రావాలంటే, అంటే ఏంటి ఇక్కడ బేసిక్ ఒకటి అర్థం చేసుకో. ముందేం అడిగాను? రాముడు మంచి బాలుడు అని అడిగినప్పుడు అది పాజిటివ్ సెంటెన్స్. క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉంది? ఈజంట్ హీ, ఈజ్ నాట్ హీ,
సో అది కాదా అనేది నెగటివ్ ఇంట్రాగేటివ్ వచ్చింది. ఇప్పుడేం అడుగుతున్నాను, నా అభిప్రాయం అతను చెడ్డ బాలుడు, రాముడు మంచి బాలుడు కాదు, రామ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్. సో ఇప్పుడు ఈ సెంటెన్స్ ఏంటి, నాకు ఆల్రెడీ రాముడు మంచి బాలుడు కాదు అనే అభిప్రాయం ఉంది. సో రామ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ కదా. ఇప్పుడు నేను క్వశ్చన్ అడగాలి, ఎలా అడగాలి నేను చివరి ట్యాగు అవునా అని అడగాలి. అవునా అని అడగటానికి మనము డైరెక్ట్ క్వశ్చన్ తెలుసు కదా మీకు. క్వశ్చన్ ఏంటి, ఈజ్ హీ ఏ గుడ్ బాయ్, అది కదా క్వశ్చన్. మామూలు క్వశ్చన్ ఏంటి, ఈజ్ రామ ఏ గుడ్ బాయ్. ఇక్కడ రామాని ముందు మనం చెప్పాం కాబట్టి ఇక్కడ రామాని తీసేసి ఒట్టి హీ అనేటటువంటి పర్సనల్ ప్రొనౌన్ పెడుతున్నాం. కంగారు పడొద్దు, అర్థం కాకపోయినా మీకు ఇది డీటెయిల్డ్గా నేను నోట్స్ రాసి ప్రతి క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ముందు గనక నీ అభిప్రాయం గనక నెగటివ్ అభిప్రాయం ఉంటే, రామ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్ గనక ఉంటే తర్వాత ఈజ్ హీ అని అడగాలి. ఎందుకు, రామ ఈజ్ నాట్ ఏ గుడ్ బాయ్లో మెయిన్ వర్బ్ ఏంటి, ఈజ్. కాబట్టి ఇక్కడ ఏం అడగాలి, ఈజ్ హీ. ముందు నెగటివ్ వస్తే ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది, ఈజ్ హీ. ముందు పాజిటివ్ గనక వస్తే తర్వాత ఏమొస్తుంది, నెగటివ్ ఇంట్రాగేటివ్ వస్తుంది. అదే వచ్చింది ఇక్కడ. ఇక్కడ నీకు అంత పాజిటివ్లో ఉంది. కన్నయ్య నాయుడు హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ ఫీల్డ్, ఆల్రెడీ ఇది పాజిటివ్లో ఉంది. హ్యాజ్ అన్నా హ్యాజ్ గాట్ అన్న ఒకటే. కాబట్టి ఇక్కడ నీకు తర్వాత ఏం రావాలి, నెగటివ్ ఇంట్రాగేటివ్ రావాలి, హ్యాజ్ అండ్ హీ. అదేవిధంగా దే హ్యావ్ 3 children అన్నా, దే హ్యావ్ గాట్ 3 children అన్నా, అక్కడేంటి, ఇక్కడ వారికి 3 పిల్లలు ఉన్నారు కాదా అని అడుగుతున్నాను నేను. హ్యావ్ అండ్ దే. ఇది ఫుల్ క్వశ్చన్ అడగాలనుకో ఎలా అడుగుతాం అనుకున్నావు, హ్యావ్ అండ్ దే గాట్ 3 children, హ్యావ్ అండ్ దే గాట్ 3 children అని అడుగుతాం కదా. ఆ హ్యావ్ అండ్ దే తర్వాత వచ్చిందంతా తీసేస్తున్నాం. తీసేసి మనము దే హ్యావ్ 3 children అన్నా, దే హ్యావ్ గాట్ 3 children అన్నా, అక్కడేంటి ఆ క్వశ్చన్ ట్యాగ్ హ్యావ్ అండ్ దే అని అంతవరకు ఆపుతాం. అప్పుడు నువ్వు చెప్తావు ఏమని, ఎస్ దే హ్యావ్, నో దే హ్యావెంట్, అంతే. అక్కడ మళ్ళీ గాట్ అక్కర్లేదు నీకు, నో దే హ్యావెంట్ అంతే. ఎస్ దే హ్యావ్, మళ్ళీ అక్కడ గాట్ రాకూడదు, దే హ్యావ్ గాట్ అని రాకూడదు, ఎస్ దే హ్యావ్ అక్కడికి ఆపేయటమే. ఇక్కడ మళ్ళీ నువ్వేం అడిగావు, డస్ హీ హ్యావ్ అని అడగకూడదా అన్నావు. బేసిక్గా నేను డూ డస్లు మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఇంగ్లీష్ అనేది మీరు ఇప్పటి వరకు ఒక పద్ధతిగా నేర్చుకోలేదు చిన్నప్పటి నుండి. కాబట్టి ఒకసారి నా వీడియోస్ చూస్తే మనకు అర్థమైనట్టు ఉంటుంది, కానీ 2-3 సార్లు చూస్తే కానీ ఆ ఎస్సెన్స్ మనలో ఇంబైబ్ అవ్వదు. ఇంజస్ట్ కాదు, డైజెస్ట్ కాదు. అది డైజెస్ట్ అవ్వాలంటే కనీసము 2-3 సార్లు చూడాలి. 2-3 సార్లు యూట్యూబ్లోకి వెళ్ళి చూడకండి, డౌన్లోడ్ చేసుకోండి. చక్కగా నీకు ఓపుకున్నప్పుడు ఇంకొకసారి చూడు. ఈ డూ డజల్లో ఏంటంటే డూ డజల్లో నిజమైనటువంటి ఎస్సెన్స్ ఏమిటంటే, నేను ఆల్రెడీ చెప్పాను, సింపుల్ టెన్సెస్లో వాడతాం, అది ఫస్ట్ పాయింట్. 2, డూ డజల్ అనేది యాక్షన్లో వాడతాం. యాక్షన్ ఉంటేనే డూ డజల్ వాడతాం. ఇక్కడ కన్నయ్య నాయుడు హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ ఫీల్డ్ ఆర్ ఇన్ దిస్ ఫీల్డ్ ఏదైనా అనుకుందాం, దాంట్లో యాక్షన్ ఉందా, లేదు కదా. యాక్షన్ లేనప్పుడు డస్ ఎక్కడి నుంచి వస్తుంది, నీకు రాకూడదు. అందుకోసమే నీకోసం ఇక్కడ ఇంకో 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడు. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇచ్చాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హీ వర్క్స్ ఇన్ ఎ బ్యాంక్ అని ఇచ్చాం. అతను బ్యాంకులో పనిచేస్తాడు, బాగుంది. దీనికి నెగటివ్ దానంతరం అది మనం చేయగలమా, చేయలేం కదా అక్కడ ఉన్న పదాలతోటి. అందుకని ఏం చేస్తాము, బయట నుంచి మనము డూ డజ్ల సహాయం తెచ్చుకుంటాము. నెగటివ్ చేస్తున్నాం కాబట్టి నాట్ కలుపుతాం. కాబట్టి ఇక్కడ ఏంటి, దీన్ని నెగటివ్ చేయాలంటే హీ అనేది వాడతాము. ఇక్కడ హీ సింగులర్ కాబట్టి డస్ తెచ్చుకున్నాము, తర్వాత నాట్ తెచ్చాము, దాన్ని కలిపి హీ డజంట్ అని చదువుతున్నాము. ఇక్కడికి వచ్చినప్పటికి ఇక్కడ ఆల్రెడీ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ ఇక్కడ జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ ఇది ఇన్ఫినిటివ్లోకి వెళ్ళిపోవాలి మళ్ళీ. కాబట్టి అక్కడ హీ వర్క్స్ ఇన్ బ్యాంక్ ఉన్నప్పటికీ నెగటివ్స్లోను క్వశ్చన్స్లోను మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఇన్ఫినిటివే వాడతాం. సబ్జెక్ట్కి సంబంధం లేదు నెగటివ్స్లోను క్వశ్చన్స్లోను. కాబట్టి హీ డజంట్ వర్క్ ఇన్ ఎ బ్యాంక్ అన్నావు, రైట్. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాం, డస్ హీ వర్క్ ఇన్ ఎ బ్యాంక్, డస్తో బిగిన్ అవుతుంది క్వశ్చన్. ఎప్పుడు ఇక్కడ డూ డస్లు ఎందుకు వచ్చినాయి అంటే ఇక్కడ ఇదిగో ఈ వర్బ్ వల్ల వచ్చింది. ఇక్కడ ఏంటిది, అతను బ్యాంకులో పని చేస్తూ ఉంటాడు అంటే ఉద్యోగం చేస్తాడు అని. కాబట్టి ఇక్కడ పని ఉంది కాబట్టి మనము డజంట్ కానీ డోంట్ కానీ నెగటివ్స్లో తెచ్చుకుంటాము సబ్జెక్ట్ని అనుసరించి. అదే క్వశ్చన్ అయితే సబ్జెక్ట్ని అనుసరించి డూతో అన్న క్వశ్చన్ బిగిన్ అవుతుంది, డస్తో అన్న క్వశ్చన్ బిగిన్ అవుతుంది. అర్థమైందా? సో డూ డస్లు తెచ్చుకోవాలంటే ఇక్కడ మనకి యాక్షన్ ఉండాలి. ఇక్కడ ఇదేం చెప్పుకున్నాం మనం, ఇవి కూడా
సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కింద మనం ట్రీట్ చేయవచ్చు. ట్రీట్ చేసినప్పుడు దీన్ని క్వశ్చన్ అడగాలనుకో, ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ కాదు నేను అంటుంది, క్వశ్చన్ ట్యాగ్ అయితే ఇదే వాడాలి. క్వశ్చన్ అడగాలనుకో ఎలా అడగొచ్చు మనము, డస్తో బిగిన్ అవుతుంది. డస్ కన్నయ్య నాయుడు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ ఫీల్డ్. ఏది మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అడగదలుచుకుంటే, లేదా ఇదే హ్యాస్తో నువ్వు క్వశ్చన్ అడగదలుచుకున్నావు అనుకో, హ్యాస్ కన్నయ్య నాయుడు గాట్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ ఫీల్డ్ అని అడుగుతాం మనం క్వశ్చన్. అర్థమైందా? కాబట్టి ఇంకొకసారి డూ డస్లు చూడండి, యామ్ ఈజ్ ఆర్లు చూడండి. నేను మరీ చెప్తున్నాను, బీ ఫ్యామిలీ, డూ ఫ్యామిలీ, హ్యావ్ ఫ్యామిలీ మీరు ఎంత చక్కగా నేర్చుకుంటే అంత చక్కగా మీకు లోపల కన్ఫ్యూజన్ ఉండదు, ధైర్యంగా మీరు రాయగలరు, మాట్లాడగలరు. 1, 2 సార్లు 3 సార్లు చూడండి. అర్థమైంది కదా ఇక్కడ? సో ఇక్కడ డూ డస్ హీ హ్యావ్ అని నువ్వు అనకూడదు. అర్థమైంది కదా? కాబట్టి ఇక్కడ ఇది మనము ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అడిగేటప్పుడు మాత్రం హ్యాజంట్ హీ అని అడగాలి. సో దీన్ని గనక నువ్వు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో భావించి ఈ కన్నయ్య నాయుడు హ్యాస్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ ఫీల్డ్ ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గా భావించి కొత్తగా నువ్వు క్వశ్చన్ అడగదలుచుకున్నావు అనుకో, చక్కగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఉపయోగించి రాసాయి లేదా మాట్లాడు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే దేంతో స్టార్ట్ అవుతుంది? ఎందుకంటే ఇది కూడా మనం ఒక ఇన్ఫినిటివ్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోకి వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, కన్నయ్య నాయుడు సింగులర్ కాబట్టి డస్ తో బిగిన్ అవుతుంది. డస్ కన్నయ్య నాయుడు, ఇక్కడ హ్యాస్ కాస్త ఏమవుతుంది, హ్యావ్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు? ఇది సింగులర్. ఇక్కడ కూడా చూడండి, వర్క్స్ కాస్త నెగటివ్స్ లోను క్వశ్చన్స్ లోకి ఏమైపోయింది, ఇన్ఫినిటివ్ లోకి వెళ్ళిపోయింది, వేరే ఇన్ఫినిటివ్ లోకి. అట్లని ఇక్కడ హ్యాస్ కి ఇన్ఫినిటివ్ రూపం ఏంటి, హ్యావ్. కాబట్టి డస్ కన్నయ్య నాయుడు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ ఫీల్డ్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ పడేస్తే అయిపోతుంది. లేదు దీన్ని నెగటివ్ చేయాలా, సార్ నేను డూ డజల్తో చేస్తాను, చెయ్యి. కన్నయ్య నాయుడు డజంట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ ఫీల్డ్. 100% కరెక్ట్ అది. లేకపోతే దీన్ని హ్యాస్ తోటే ఉంచి చెప్పొచ్చు, కన్నయ్య నాయుడు హ్యాజంట్ గాట్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ హిస్ ఫీల్డ్. ఇక్కడ హ్యాస్తో కూడా చెప్పొచ్చు, డూ డజల్తో కూడా చెప్పొచ్చు. కానీ నీవు గనక క్వశ్చన్ ట్యాగ్ పెట్టేటప్పుడు మాత్రము ఇక్కడ నువ్వు నెగటివ్ని క్వశ్చన్స్ నేను డూ డజల్తో చెప్తున్నాను కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ని కూడా డూ డజల్లో చెప్తాను అంటే కుదరదు. క్వశ్చన్ ట్యాగ్ మాత్రం ఇక్కడ ఏది ఉంటే దాంతో చెప్పాలి. అక్కడ వచ్చి ఉంటుంది నీకు డౌట్, బహుశా నేను అనుకోవటం. ఓకే, ఇది సేమ్ అంతే. దే హ్యావ్ గాట్ 3 చిల్డ్రన్, హ్యావ్ అండ్ దే. అర్థమైందా? సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ పాజిటివ్ ఉంది. హీ వర్క్స్ ఇన్ ఎ బ్యాంక్, అతను బ్యాంకులో పనిచేస్తాడని నీకు తెలుసు. కాదా అని అడగాలనుకో నువ్వు డజంట్ హీ అని అడగాలి. డజంట్ హీ అని అడగాలి. ఇక్కడ చూడు, ఇది హీ డజంట్ వర్క్ ఇన్ ఎ బ్యాంక్, అతను బ్యాంకులో పని చెయ్యడు అని నువ్వు ఒక అభిప్రాయం ఉంది నీకు. నీవు అభిప్రాయాన్ని బలపరచుకోవడం నన్ను అడుగుతున్నావు. ఏమని ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ నువ్వే పెడతావు. క్వశ్చన్ ట్యాగ్ పెట్టాలంటే ఏం చేయాలి, ఇక్కడ కామా పడేసి ఏం చెప్పా నీకు, ఆల్రెడీ ముందు నెగటివ్ గనక నీకు అభిప్రాయం ఉంటే, అంటే నెగటివ్ సెంటెన్స్ ఉంటే ఇక్కడేం అడగాలి, డస్ హీ అని అడగాలి. హీ డజంట్ వర్క్ ఇన్ అ బ్యాంక్, డస్ హీ. అర్థమైంది కదా? హీ డజంట్ వర్క్ ఇన్ అ బ్యాంక్, డస్ హీ. ఇలా అడగాలి క్వశ్చన్ ఎప్పుడు, క్వశ్చన్ ట్యాగ్ ఎప్పుడు. ఎందుకు, ఇక్కడ డజంట్ ఉంది కాబట్టి డస్ వాడావు కాబట్టి ఇక్కడ డస్ అడగాలి. ఈ ముందుది నెగటివ్ సెంటెన్స్ కాబట్టి ఇక్కడ నువ్వు సింపుల్ ఇంటరాగేటివ్ అడగాలి. సో ఇంటరాగేటివ్తో బిగిన్ అవ్వాలి. సింపుల్ ఇంటరాగేటివ్ ఎలా బిగిన్ అవుతుంది, ఇదిగో ఇక్కడ ఉంది కదా, డస్ హీ అంటాము లేదా డూ దే అంటాము, అంతే. చాలా ఎక్కువసేపు చెప్పాను, క్లాస్లోకి వెళ్దాం. మీకు పాస్ట్ టెన్స్ నేను ఇంకా చెప్పాలి, ఒక సింపుల్ ప్రజెంటే చెప్పాను. పాస్ట్ టెన్స్ మనం ఏ సందర్భాల్లో వాడతాం, ఎలా వాడతాము అదంతా తర్వాత నేను టెన్సెస్లో చెప్తాను. ఇప్పుడు ఎటు హ్యావ్ ఫ్యామిలీకి వచ్చాను కాబట్టి పాస్ట్ టెన్స్లో హ్యావ్ హ్యాడ్ కదా మనకి, హ్యావ్, హ్యాస్, హ్యాడ్ ఇవి ఎలా బిహేవ్ చేస్తే చూద్దాం. సో ఇక్కడ ఏంటి మనకి, పాస్ట్ టెన్స్లో కూడా పాజిటివ్స్, నెగటివ్స్, క్వశ్చన్స్ ఉంటాయి. పాస్ట్ పాజిటివ్ సెంటెన్సెస్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ విత్ హ్యాడ్. సో ప్రజెంట్ పొసెషన్ మనం ఎలా చెప్పాము, హ్యావ్ కానీ హ్యాస్ కానీ చెప్పాం. హ్యావ్ అంటే ప్లూరల్స్కి వాడాము, హ్యాస్ అంటే సింగులర్ సబ్జెక్ట్స్కి వాడాము. సింగులర్ ప్రొనౌన్స్ అయి ఉండొచ్చు, సబ్జెక్ట్స్ అయి ఉండొచ్చు. సో పాస్ట్ టెన్స్ ఎలా వాడతాము, హ్యాడ్తో వాడతాం. ఎందుకు వాడతామంటే ఇక్కడ చూడండి, ఎందుకు వాడతామంటే ఇక్కడ ఇది చూడండి. ఇది తెలుసు కదా మీకు, ఫస్ట్ కాలంలో ఉన్న ఇన్ఫినిటివ్స్, సెకండ్ కాలంలో ఉన్నాయి పాస్ట్ ఫాము, మూడో కాలంలో ఉన్నాయి పాస్ట్ పార్టిసిపుల్స్. ఓకే, ఈ ఫస్ట్ దీంట్లో ఉన్న ఇన్ఫినిటివ్స్ని మనము సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం, ఇన్ఫినిటివ్స్గా కూడా వాడతాం, అది పక్కన పెట్టేయండి. సో అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం.
ఇక్కడ పాస్ట్ ఫామ్ని మనం పాస్ట్ టెన్స్లో వాడతాము. వాష్ అనేది వాష్డ్ అయింది, వాష్డ్ అవుతుంది. ఇది పాస్ట్ పార్టిసిపుల్ కూడా అంతే అవుతుంది. ఇక్కడ మీకు ఒక చిన్న ఆ, ఇంకొక అబ్బాయి వెస్లీ అని ఆ అబ్బాయి ఇంకో డౌట్ రైజ్ చేశాడు. ఏంటంటే అతను ఏమంటా అంటే, సార్ మీరు కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ అంటే టైంను అనుసరించి వర్బ్స్ తన రూపాన్ని మార్చుకుంటాయి అని చెప్పారు కదా. అయితే మరి అంటే నేనేమి ఇచ్చాను, 150 వర్బ్స్ ఇచ్చి మీరు ఇవి నేర్చుకోండి అన్నాను. బయట ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇచ్చిన లిస్ట్లో కాకుండా బయట ఇంకో 10,000 25,000 ఉన్నాయి, అంటే 25,000 దాకా ఉన్నాయి. అయినా మనకు అవసరం లేదు. అతనికి వచ్చిన డౌట్ ఏంటంటే, మరి బయట ఎందుకు వదిలేశారు వాటిని, ఇవే ఎందుకు ఇచ్చారు, ఈ 180 ఎందుకు ఇచ్చారు అని అతనికి డౌట్ వచ్చింది. అందుకని అతను ఏమంటా అంటే, మీరు కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ అంటే టైంను అనుసరించి వర్బ్స్ తమ రూపాన్ని మార్చుకుంటాయి కదా అని చెప్పారు. అయితే మరి మిగిలిన వర్బ్స్ కూడా టైంని బట్టి వాటి రూపాలను మార్చుకుంటాయి కదా. అసలు రూపాలను మార్చుకోవటం అంటే ఏంటి చెప్పండి సార్ అని చెప్పాడు. తర్వాత ఏంటంటే ఆక్స్ఫోర్డ్ డిక్షనరీలో ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని రాశారు పైన, వీటిని ఎందుకో సపరేట్ చేశారనిపిస్తోంది సార్. నేను డ్రైవ్ అనే వర్బ్ని డిక్షనరీలో చూశాను, అయితే 2 రకాలుగా డ్రైవ్ని వాడారు. షీ యూజువల్లీ డ్రైవ్స్ ఏ కార్ అని వాడారు, ఆవిడ సాధారణంగా కారు నడుపుతుంది. తర్వాత ఇంకో సెంటెన్స్ ఏం రాశారంటే, మై పేరెంట్స్ డ్రోవ్ మీ టు ది ఎయిర్పోర్ట్. మై పేరెంట్స్ డ్రోవ్ మీ టు ది ఎయిర్పోర్ట్. డ్రైవ్కి ఏంటండి కాంజుగేషను? డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్ కదా. మై పేరెంట్స్ డ్రోవ్ మీ టు ది ఎయిర్పోర్ట్, తీసుకెళ్లారు కదా నిన్ను, కాబట్టి అక్కడ పాస్ట్ టెన్స్ వాడారు. పాస్ట్ సెంటెన్స్ కాబట్టి, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి పాస్ట్ టెన్స్ వాడారు. అతనికి ఏం డౌట్ వచ్చిందంటే, నాకు రెండవ సెంటెన్స్ కన్ఫ్యూజ్ చేసింది సార్. ఏంటి, షీ యూజువల్లీ డ్రైవ్స్ ఏ కార్ అంటే అందులో కన్ఫ్యూజన్ లేదు. మై పేరెంట్స్ డ్రోవ్ మీ టు ది ఎయిర్పోర్ట్ అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, అంతే కదా. కన్ఫ్యూజన్ వచ్చింది సార్. ఎందుకంటే మై పేరెంట్స్ డ్రోవ్ మీ, నా పేరెంట్స్ నన్ను నడపటం ఏంటి అనుకున్నాను. కానీ డ్రోవ్ అనే పదంలో ఒక వాహనంలో తీసుకొని వెళ్ళటం అనే అర్థం కూడా ఉంటుందని తెలుసుకున్నాను. అంటే సార్ కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్లో అంత అర్థాన్ని ఇమిడ్చారా. వెస్లీ గారు ఎక్సలెంట్ సార్. ఈ రకంగా మీరు డౌట్స్ని చెప్పా కదా, క్వశ్చనింగ్ స్పిరిట్. ఎందుకు ఇలా జరుగుతుంది, ఆన్సర్ చిన్నదై ఉండొచ్చు, మీ ప్రశ్న చాలా చిన్నదై ఉండొచ్చు, దానికి వ్యాలిడ్ రీజన్ ఉందా లేదా అడగటంలో. అబ్బాయి అడిగాడు, 180 ప్రశ్నలు ఇచ్చారు మీరు కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్లో, బయట చాలా ఉన్నాయి కదా. పోనీ ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్డ్ డిక్షనరీ తీస్తే అందులో కూడా ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఇచ్చి కొన్నే ఇచ్చారు, బయట ఇంకా చాలా ఉన్నాయి కదా, ఎందుకు వేరు చేసి ఉంటారు వీటిని అని అడిగాడు వెస్లీ. ఇదేంటంటే వర్బ్స్ని రకరకాలుగా మనం కేటగరైజ్ చేస్తాం. ట్రాన్సిటివ్ వర్బ్స్ అని, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని ఒకటి, స్టేటివ్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్ అని ఒకటి, మెయిన్ వర్బ్స్ లేకపోతే ప్రిన్సిపల్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ అని ఒకటి, అదేవిధంగా రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఇది ఇంకొక విభజన. ఇలా కూడా డివైడ్ చేయొచ్చు మనం. ఏంటి రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే, రెగ్యులర్ అంటే అర్థం ఏంటి, కాంజుగేషన్ అంటే వర్బ్ తన టైంను అనుసరించి తన రూపాన్ని మార్చుకుంటుంది అని చెప్పాను. ఏంటంటే అది ఏం లేదమ్మా వెస్లీ, ఇక్కడ చూడు, ఇదేంటిది, వాష్ అనేటటువంటి ఇన్ఫినిటివ్, క్లీన్, గో, డూ, కట్, హ్యావ్, ఇవన్నీ ఇన్ఫినిటివ్స్. ఇన్ఫినిటివ్స్ని మనం ఎక్కడ వాడతామని చెప్పాను, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. అంటే దాని అర్థం ఏంటి, ఈ కాలంలో ఉన్న వర్బ్స్ని వాడినప్పుడు, సబ్జెక్ట్ తర్వాత ఈ వర్బ్స్ వాడినప్పుడు దాని అర్థం ఏంటంటే ఆ పని రిపీటెడ్గా జరుగుతుంది అని అర్థం. ఆ పని రిపీటెడ్గా జరుగుతుంది అని అర్థం. ఇక్కడ హ్యావ్ అనే చెప్పే కదా, దానికి డ్యూయల్ ఫంక్షన్ ఉంది, అందుకే ఈ కన్ఫ్యూజన్ అంతా. ఇక్కడ మరి హ్యావ్ని చక్కగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో యాక్షన్ చూపించవచ్చు, అది పొసెషన్ కలిగి ఉన్నాడని కూడా చూపించవచ్చు. తర్వాత చెప్తాలే హ్యావ్ని యాక్షన్లో ఎలా వాడతాము. సో హ్యావ్ అనేది పొసెషన్ రూపంలో మనం వాడతాం, ఇప్పటిదాకా వాడింది అదే. సో ఏంటంటే ఇక్కడ అర్థమైంది కదా, సింపుల్ అంటే ఇన్ఫినిటివ్ ఫామ్లో ఉన్నటువంటి వర్బ్స్ని మనము ఎక్కడ వాడతాము, సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. అవి వాడినప్పుడు అర్థం ఏంటంటే, అందులో ఉన్న వర్బ్స్ వాడినప్పుడు ఏ పనికి సంబంధించిన వర్బ్ వాడుతున్నావో ఆ పని రిపీటెడ్గా జరుగుతుంది అని. పాస్ట్లో జరుగుతుంది, ప్రజెంట్లో జరుగుతుంది, ఫ్యూచర్లో జరుగుతుంది. ప్రజెంట్లో నువ్వు వాడిన సమయంలో, నువ్వు ఉపయోగించిన సమయంలో ఆ పని జరుగుతూ ఉండవలసిన అవసరం లేదు. ఈ వర్క్స్ ఇన్ ఏ బ్యాంక్ అంటే ఆ రోజు ఆదివారం అయి ఉండొచ్చు, అదే రోజు అతను బ్యాంక్ వెళ్ళి ఉండకపోవచ్చు. అంత మాత్రం చేత ప్రతిరోజు జరగాల్సిన ఏ పంతులైనా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్తూ ప్రతిరోజు అని చెప్తే గోడ కుర్చీ చేయించండి,
సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఇంకో మేధా ఉన్నాడు, షేమ్లెస్ పీపుల్, ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేస్తారండి పనులు. ఇల్లాజికల్ డెఫినేషన్స్. సరే వద్దులేండి, నాకు ఈ కోపం ఆగదులే అందులోకి వెళ్తే. ఒకసారి ఈ పదాలను మీరు అనలైజ్ చేయండి. ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా. ప్రతిరోజు అంటే అది జనవరి 1, 2, 3, 4 అట్లా డిసెంబర్ 1 వరకు జరగాలి. ఏది ప్రతి సంవత్సరం ప్రతిరోజు అలవాటుగా నీకు అలవాటు ఉండాలి. 3 క్రమం తప్పకుండా అంటే నువ్వు సపోజ్ ఒకరోజు 7ంటికి కాఫీ తాగావు అనుకో, రెండవ రోజు మీ అమ్మగారిని మీ మదర్ని పిలిచి ఒకవేళ ఆవిడ 6:50 వరకు 6:55కి నీ కాఫీ తెచ్చిపెట్టినా నువ్వు తాగకూడదు, 7 వరకు వెయిట్ చేయాలి. క్రమం తప్పకూడదుగా, 7 వరకు వెయిట్ చేయాలి. 7 అవ్వగానే కాఫీ. నాన్ సెన్స్ కదా ఇదంతా. ప్రతిరోజు ఇంకెవరు పుస్తకాలు కూడా రాశాడు ఆ మహానుభావుడు వశిష్ఠ 360. ప్రతిరోజు క్రమం తప్పకుండా అలవాటుగా. అది కాదు ఇక్కడ. ప్రతిరోజు చేయాల్సిన పని లేదు, 6 నెలలకు ఒకసారి చెయ్యి. రిపిటేషన్ ఉందా లేదా, అది ఇక్కడ ముఖ్యం. సో ఇన్ఫినిటివ్స్ వాడినప్పుడు సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఎసెన్స్ ఏంటి, రిపిటేషన్ ఉంటుంది. అందులో ప్రజెంట్లో జరగవచ్చు, జరగకపోవచ్చు. ఫ్యూచర్లో జరుగుతుందని మనం నమ్ముతాం, జరగవచ్చు, జరగకపోవచ్చు. అర్థమైంది కదా. కాబట్టి ఇవి ప్రజెంట్ అంటే నువ్వు సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఏ యాక్షన్ అయితే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి అప్లై అవుతుందో అటువంటి సందర్భాల్లో నువ్వు ఇన్ఫినిటివ్స్ వాడాలా. 2 పాస్ట్ ఫామ్ అని చెప్పాను కదా. ఇక్కడ పాస్ట్ ఫామ్ ఎక్కడ వాడతాం? ఇక్కడ పాస్ట్ ఫామ్ ఒక పని జరిగిపోయిందయ్యా, జరిగిపోయింది అంటే జరిగిపోయిన పనులు చెప్పాలి అంటే పాస్ట్ ఫామ్ వాడాలి. అక్కడ వాష్ వాడకూడదు, వాష్ వాడాలి. క్లీన్ వాడకూడదు, క్లీన్డ్ వాడాలి. అర్థమైంది కదా. సో టైం అనుసరించి వర్బ్ తన రూపాన్ని మార్చుకోలేదా? మార్చుకుంది. అదేవిధంగా నువ్వు ప్రజెంట్ పర్ఫెక్ట్ చెప్పాలా. ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఏది చెప్పినా సరే పాస్ట్ పార్టిసిపుల్ వాడాలి. పాస్ట్ పార్టిసిపుల్స్ ఎప్పుడు మనకి పర్ఫెక్ట్ టెన్సెస్లో వాడతాం. అర్థమైందా. సో ఇక్కడ ఏంటి, ఇక్కడ అర్థము. సో పాస్ట్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనము పాస్ట్ పార్టిసిపుల్స్ని వాడతాం. ప్యాసివ్ వాయిస్లో కూడా వాడతాము, అడ్జెక్టివ్స్లో కూడా వాడతాం, అడ్జెక్టివ్స్గా కూడా వాడతాం ఇవి. ఐఆమ్ టైర్డ్. ఏంటంటే టైర్డ్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ అలసిపోయాను. టైర్డ్ అంటే ఇక్కడ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అది? అడ్జెక్టివ్. అర్థమైందా. ఐఆమ్ టైర్డ్, అలసిపోయాను. సో ఇక్కడ అది అడ్జెక్టివ్. కాబట్టి నేను V1, V2, V3, V4, V5 నేర్చుకోవద్దని చెప్పేది అందుకే. దాన్ని పాస్ట్ పార్టిసిపుల్ అని గుర్తించండి. సో పాస్ట్ పార్టిసిపుల్ వచ్చేవాడికి ఏమైంది, అది మళ్ళీ వాష్డ్ అయింది. కానీ ఏ వర్బ్స్ అయితే ఇన్ఫినిటివ్ నుంచి పాస్ట్కి, పాస్ట్ పార్టిసిపుల్కి ఒక పద్ధతి ప్రకారం తమ రూపాన్ని మార్చుకుంటాయో వాటిని మనము అవేంటి, ఆ వర్బ్స్ అన్నీ ఈ పద్ధతే ఫాలో అవుతాయి. ఏం ఫాలో అవుతున్నాయి? చివరిలో నీకు ఈడీ కానీ ఒట్టి డి కానీ యాడ్ అవుతున్నాయి స్పెల్లింగ్ రూల్స్ని అనుసరించి. సో ఆ వర్బ్స్ ఎక్కువ ఉన్నాయి. దరిదాపు 15,000, 10,000, 15,000, 25,000 ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు. మోర్ దాన్ 10,000 అయితే వర్బ్స్ ఉన్నాయి. అవన్నీ ఒకటే రూల్ ఫాలో అవుతాయి. ఏంటి ఆ రూలు? ఇన్ఫినిటివ్కి డి కానీ ఈడీ కానీ కలపటం వల్ల అది పాస్ట్ టెన్స్ అదే, పాస్ట్ పార్టిసిపుల్ అదే. కానీ మీ అదృష్టానికి, నా అదృష్టానికి కేవలం ఒక 180 నుంచి 190, 200 వర్బ్స్ మ్యాక్సిమం అంతే. 25,000 ఎక్కడ అంటే 25,000 వర్బ్స్ ఎక్కడ, 200 ఎక్కడ. ఈ 200 వర్బ్స్ ఒక పద్ధతి పాటించవు. ఇన్ఫినిటివ్ నుంచి పాస్ట్ టెన్స్కి, పాస్ట్ పార్టిసిపుల్కి ఒక పద్ధతి పాటించవు, వాటి ఇష్టం. అందుకని వీటిని ఒక పద్ధతి పాటించవు కాబట్టి వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ముందు చెప్పుకున్నదంటే వాష్, వాష్డ్, వాష్, క్లీన్, క్లీన్, క్లీన్డ్. అవేంటవి? ఒక పద్ధతి పాటిస్తున్నాయి. అందుకని పద్ధతి పాటిస్తున్నాయి. అవి తమ రూపాన్ని మార్చుకోవటంలో ఒక రెగ్యులారిటీని పాటిస్తున్నాయి కాబట్టి వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఈ కింద ఉన్న మీకు నేను లిస్ట్ ఇచ్చా కదా, ఈ 200 వర్బ్స్ నేను ఇచ్చింది 180, 190 ఇచ్చాను. ఇవి మాత్రం ఒక పద్ధతి పాటించవు. వీటిని మనం బైహార్ట్ చేయాలి. ఒక విషయం ఆలోచించండి, 200 రెగ్యులర్ వర్బ్స్ ఉండి 25,000 కనుక ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటే ఏమయ్యేవాళ్ళు? మీరు నేను చచ్చిపోయేవాడు. కాబట్టి మన అదృష్టం అన్నమాట కేవలం 200. కాబట్టి ఏ గ్రామర్ పుస్తకాల్లో అయినా, డిక్షనరీస్లో కానీ ఈ 200 పదాలే ఇస్తారు మీకు. ఇవి బైహార్ట్ చేయాలి మీరు. మిగతా రెగ్యులర్ వర్బ్స్ మనకు అక్కర్లా. ఈ 200 కాకుండా ఏ వర్బ్ అయినా సరే డి కానీ ఈడీ కానీ పెడితే అదే పాస్ట్ టెన్స్, అదే పాస్ట్ పార్ట్స్ ఇన్ఫినిటివ్కి. అర్థమైంది ఇప్పుడు వెస్లీ గారు? సో అదనమాట అర్థము. మీరు చెప్పినట్టు డ్రో అంటే అర్థము ఇదే.
నేను ఇంతకుముందు మీకు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్పానండి, ఒక ఎగ్జాంపుల్. మీరు అక్కడ పట్టుకుని ఉండరు. అందుకే సొంతంగా నేర్చుకుంటే త్వరగా ఇంగ్లీష్ వస్తుందని చెప్పేది. ఇంగ్లీష్ కాదు, ఫిజిక్స్ అయినా మ్యాథ్స్ అయినా మీరు సొంతంగా నేర్చుకోవాలి. మీరు డిక్షనరీ చూడాలి. విద్యార్థులందరికీ చెప్తున్నా, మీరు డిక్షనరీ చూస్తే ఇప్పుడు ఈ అబ్బాయికి వచ్చింది, మీకు వచ్చింది. మై పేరెంట్స్ డ్రోవ్ మీ టు ది ఎయిర్పోర్ట్ అనగానే ఇతనికి అరే ఇదేంటి, కారు నడపటం, బస్సు నడపటం అన్నీ బాగానే ఉన్నాయి, నన్ను నడపటం ఏంటి, ఓహో నన్ను కారులో దించారా. దీనికి మనము కన్ఫర్మేషన్ కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఈ అర్థంలో వాడి ఉంటారు అని తెలుసుకున్నాం మనం. రేపు ఎక్కడో వస్తుంది, ఎల్లుండి ఇంకెక్కడో వస్తుంది, మనం వాడతాం రేపటి నుంచి. నేను మీకు సింపుల్ ప్రెజెంట్ ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళి చూడండి. ఎగ్జాంపుల్స్లో నేను ఇచ్చాను ఒకటి, పేరు పెట్టానో లేదో తెలియదు కానీ షీ డ్రైవ్స్ హర్ కిడ్స్ టు స్కూల్. నేను ఇచ్చాను, అది వెళ్ళి చూడండి ఒకసారి. మీరు డౌన్లోడ్ చేసుకున్నారో నాకు తెలియదు. నా మెటీరియల్ ఒకటి మాత్రం చెప్తున్నాను, నా మెటీరియల్ మీరు 20,000 కట్టినా ఎవ్వరికి ఇచ్చేది. చెప్పా కదా 4 సెంటెన్సులు రాయటం రాదు వీళ్ళకి. నా మెటీరియల్లో ఆ ఎగ్జాంపుల్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడండి. షీ డ్రైవ్స్ హర్ చిల్డ్రన్ టు స్కూల్, లేదా పేరు పెట్టుంటే ఏదో ఒక పేరు పెట్టండి. కమల డ్రైవ్స్ హర్ కిడ్స్ టు స్కూల్. ఏంటి అక్కడ డ్రైవ్స్, పిల్లలు నడుపుతుందా? కాదు కదా. అక్కడ నువ్వు పట్టుకోలే వెస్లీ, ఇప్పుడు నీ అంతటి నువ్వు నేర్చుకున్నావు కాబట్టి ఇక్కడ పట్టుకున్నావు. కాబట్టి ప్రతి సెంటెన్స్ నేను ఇచ్చిన మెటీరియల్ చదివేటప్పుడు దానిలో స్ట్రక్చర్ పట్టుకోండి. అలా చదువుకుంటూ వెళ్ళిపోబాకండి. ఇందులో ఏంటి, ఏం అర్థమైంది మనకి చెప్పా కదా. ఏది కష్టపడ్డా మొదటి 3 నెలలు, మహా అయితే 6 నెలలు, రోజుకు 3 గంటలు 4 గంటలు కష్టపడండి. ఈ రోజునున్న యూట్యూబ్లో ఉన్న చాలా మంది కంటే మీరు బ్రహ్మాండంగా ఇంగ్లీష్ చదువుతారు. మీరు గట్టిగా పైకి చదవటం మొదలు పెడితే మీరు చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారు కూడా. నేను చెప్పిన ఛానల్స్ లెర్న్ ఇంగ్లీష్ విత్ టాంజరిన్ అకాడమీ, ఇంగ్లీష్ కాన్వర్జేషన్, అవి చూస్తూ మీరు అందులో మనం రోజువారీ వీళ్ళు రాస్తున్నారుగా, నేను అనకూడదులే, ఇడియట్స్ రాస్తున్నారు డైలీ యూజ్డ్ సెంటెన్సెస్, అవన్నీ మీకు అందులో ఉంటాయి. అవన్నీ వీళ్ళు సెంటెన్స్ని ముందు వెనక తోకలే ఉండవు వీళ్ళకి. అక్కడ మీకు సందర్భోచితంగా వాడబడతాయి. అవి తీసుకొని రాసుకోండి. మీకు సందర్భం గుర్తుంటుంది, సెంటెన్స్ గుర్తుంటుంది. నోట్స్ మెయింటైన్ చేయండి. నేను 1985 నుంచి రాసుకున్న మెటీరియల్ ఉంది నా దగ్గర. మంచి సెంటెన్స్ కనపడింది, రాసేసుకోవాలి. అట్లా మీరు అవన్నీ డైలీ యూజ్డ్ సెంటెన్సెస్, అందులో మంచి మంచి సెంటెన్సెస్ ఉంటాయి, రాసుకోండి. అవి పైకి చదవండి. అలా మీరు కష్టపడితే గట్టిగా సంవత్సరం అండి పైకి చదివితే మీరు ఆ వరప్రసాద్ గారు మీరు మళ్ళీ ఇంకొకటి పంపించారు, అందులో కూడా మీరు పదాలు సరిగ్గా చదవటం లేదు. ఫ్యాసినేటింగ్ అనే పదం కొంచెం పెద్ద పదాలు వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది పడ్డప్పుడు మీరు రోజుకు ఒక వీడియో నాకు 10 మంది పంపించారనుకోండి, చచ్చిపోతాను, నేను చూడలేను. ఇవాళ ఒక వీడియో పంపించారు, మీకు నేను చెప్పాను లోపాలు ఏంటి. పదాలు చదివినప్పుడు మళ్ళీ మీరు వినండి. విని మళ్ళీ మీరు గూగుల్లో ఎంత చిన్న పదమైనా వాడు ఎలా పలుకుతున్నాడో వినండి. సో మీరు పలికిన పదం వాడు పలికిన పదం ఒకలాగుందా ఉండదు, అది వాడిలాగా మీరు నేర్చుకోండి పదాన్ని ఎలా పలకాలో. 1-4 సార్లు ఆ పదాన్ని పలకండి, అప్పుడు మళ్ళీ చదవండి. మీరు ఫస్ట్ రికార్డ్ చేశారు, విన్నారు, ఇందులో ఉన్న పదాలను అందులో మీరు గూగుల్లో టైప్ చేసి ప్రొనౌన్సియేషన్ నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత ఆ పదాలను మళ్ళీ మీరు చదివింది మళ్ళీ చదవండి. ఇప్పుడు ఈ 2 మీరు వినండి. ఫస్ట్ది వినండి, పదాలు నేర్చుకున్న తర్వాత ఎలా చదివారో వినండి. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇలా మీరు ఒక 20 రోజులకి నాకు ఒక ఆడియో క్లిప్ పంపించండి. ఒక 20 రోజులు టైం తీసుకోండి, ఎందుకంటే మీరు నేర్చుకోవాలి కదా. మీరు రోజుకు ఒక 2 నిమిషాల క్లిప్ నాకు పంపించారు, మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకో 2 పంపించారు నాకు. వాళ్ళే విన్న విజయనాథన్ పంపించాడు, ఇంకెవరో పంపించారు. విజయన్ ఎందుకంటే అతని పేరు ఎక్కువగా నాకు కామెంట్స్లో వస్తుంది కాబట్టి అతను గుర్తున్నాడు, బట్టు విజయ్ కూడా ఇది చెప్తున్నా. విజయ్ నువ్వు కొంతవరకు పర్లేదు కానీ నీ చంక్స్ కొంచెం ఇబ్బంది కానీ నువ్వు 1-4 సార్లు విను. ఆ ఫుల్ స్టాపుల దగ్గర నువ్వు కొంచెము పాజ్ ఎక్కువ ఇవ్వాలి. అక్కడ నీ ఊపిరి అక్కడ ఆగాలి, నీ మాట్లాడే విధానం అక్కడ కట్ అయిపోవాలి. నువ్వు అక్కడ కట్ చేయటం లేదు, అక్కడ వచ్చి మళ్ళీ పెంచుతున్నావు. అర్థమైందా? ఇప్పుడు ఆ ఫార్మర్కి ఒక ముంగూసు ఉంది, ఇతను పొలం వెళ్ళాడు, ఇతనికి ఓ పిల్లోడు ఉన్నాడు, అతనికి ఒక పెట్ ముంగూసు ఉంది అని అక్కడ నువ్వు గ్యాప్ ఇవ్వాలా, అక్కడ ఆపాలి. సో చిన్న మళ్ళీ 1-2 సార్లు వినండి. మీరు విని మీకు తృప్తి పుట్టిన తర్వాత, మీకు తృప్తి కలిగిన తర్వాత నాకు పంపించండి. నాకు చాలా సంతోషం మీ పిల్లలకి ఇటువంటి కరెక్షన్స్ చేయటం అంటే చేస్తా. కానీ గ్యాప్ తీసుకోండి. ఇవాళ పంపించారు, మీ లోపాలు చెప్పాను,
అవి ఒక 10 రోజులు, 20 రోజులు, 15 రోజులు టైం తీసుకోండి. నేను చెప్పినవి కష్టపడండి. అప్పుడు మళ్ళీ మీరు రికార్డ్ చేసి మీరు వినండి. ఫస్ట్ రోజు చేసింది వినండి. 15 రోజుల తర్వాత చేసింది వినండి. లేదా ఇదే మళ్ళీ చేయండి. ఈ రెండింటి డిఫరెన్స్ ఉందా? మీరు బాగా ప్రోగ్రెస్ అయ్యారా? యెస్. నాకు పంపించండి. అప్పుడు అందులో ఇంకేమైనా లోపాలు ఉంటే నేను మీకు చెప్తాను. మీరు రోజుకోటి పంపించారు, ఇవాళ ఇంకో నలుగురు పంపిస్తారు. అట్లా ఒక 50 మంది పంపించారనుకో ఏమైపోతా నేను? కాబట్టి నాకు అందరివి కరెక్షన్స్ చేసి చెప్పాలి కాబట్టి అందరూ చదవండి, అందరూ చెయ్యండి, నాకు పంపించండి. కానీ ప్రతి వాళ్ళు ఒక 15 రోజులు గ్యాప్ తీసుకోండి. రైట్. ఇక్కడ ఏంటంటే అర్థమైందా వెస్లీ గారు? సో ఇదే వర్బ్స్ తన రూపాన్ని మార్చుకుంటాయంటే ఇదే బాబు. వాష్ పాస్ట్ టెన్స్లోకి వస్తే వాష్డ్ అయింది, మళ్ళీ పాస్ట్ పార్టిసిపుల్ వాష్డ్ అయింది. ఇదే కాంజుగేషన్ అంటే టైం అనుసరించి వర్బులు తన రూపాన్ని మార్చుకుంటాయి. వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని ఎందుకు అన్నామంటే ఇక్కడ చూడండి, ఇది గో పాస్ట్ టెన్స్లోకి ఏమైంది? వెంట అయింది. పాస్ట్ పార్టిసిపుల్ ఏమైంది? గాన్ అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైంది? డూ కాస్త డిడ్ అయింది. ఇది డన్ అయింది. పాస్ట్ పార్టిసిపుల్ డన్ అయింది. కట్ ఏమైంది ఇక్కడ? ఇన్ఫినిటివ్ కట్టే, పాస్ట్ టెన్స్ కట్టే, పాస్ట్ పార్టిసిపుల్ కట్టే. ఇక్కడ హ్యావ్లోకి వచ్చినప్పటికి హ్యావ్. ఇక్కడ ఈ రెండు సమానంగా ఉన్నాయి. పాస్ట్ టెన్స్ పాస్ట్ పార్టిసిపుల్ సమానంగా ఉన్నాయి. ఇక్కడ మూడు సమానంగా ఉన్నాయి. ఇక్కడేమో 3 మార్పులు చెందినాయి, ఇక్కడ 3 మార్పులు చెందినాయి. కాబట్టి ఏంటి? ఇవి ఒక పద్ధతి పాటించవు కాబట్టి వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటారు. ఇవి మన అదృష్టం కొద్దీ ఒక 200 లోపలు ఉన్నాయి కాబట్టి ఈ 200 బైహార్ట్ చేయాలనేది నేను అందుకే ఈ 200 మీరు ఎంత త్వరగా బైహార్ట్ చేస్తే మీరు అంత ఫ్రీగా మాట్లాడగలరు, రాయగలరు తప్పులు లేకుండా. ఓకే, క్లాస్లోకి వెళ్దాం. క్లాస్ ఇప్పటికే చాలా పెద్దదైపోయింది. మొదట్లో ఆ 2 డౌట్లు కొంచెము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్ కూడా ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను. ఈ క్లాస్ చూసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత ఆ క్లాస్ చూడండి, ఇమీడియట్గా చూడబాకండి. ఈ క్లాస్లో మీరు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్స్లో రాయండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే కొత్త వారు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.